నేను రెడీ అండి. దేనికి? అదేనండి, నన్ను రేఖ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానన్నారుగా. నేనా? ఎప్పుడు చెప్పాను? చెప్పారు కదా. అదే ఎప్పుడు అని అడుగుతున్నాను. రాత్రి. రాత్రా? నేను రాత్రి చెప్పేది పొద్దుటే మర్చిపోతుంటాను. అయినా ఇప్పుడు తమరు ఆ ఇంటికెళ్ళి ఏం చేస్తారంట? అమ్మ సున్నుండలు జంతికలు పంపించింది కదా, రేఖకి ఇచ్చేసి వచ్చేస్తాను. అవి పంపించింది మనకు కదా. అల్లుడు నేనా వాడా? అవే మాటలండి. పాపం రేఖకి అమ్మ లేదు కదా, అందుకే తనకు కూడా అమ్మ చేసింది. ఈ సెంటిమెంట్ అంతవరకు అయితే పర్వాలేదు. అది మించితేనే అసలు ప్రాబ్లం. నాకెందుకో రేఖ మీద ప్రేమ కంటే ఆ రఘు మీదే మీ వాళ్ళకి ఎక్కువ ప్రేమ కనిపిస్తుంది. ఎందుకు అలా ప్రతిదాన్ని అనుమానిస్తారు? అనుమానమా? నాకా? అనుమానం కాదు, కన్ఫర్మ్. నువ్వు ఆ రఘుగాడిని ప్రేమించడం కన్ఫర్మ్. వాడి కోసం పిచ్చిదాల్లా ఎదురు చూడడం డబుల్ కన్ఫర్మ్. నేనెంత పిచ్చోడినంటే కరెక్ట్గా వచ్చి మీ ఇద్దరి వల్ల చిక్కుకున్నాను. అతని ఫోటో దొరికినంత మాత్రాన, డైరీ కనిపించినంత మాత్రాన అతనితో నాకు సంబంధం అంటకట్టడం అన్యాయం. మరి ఇంకేం కావాలి? మీరిద్దరూ కలిసి తీయించుకున్న ఫోటో కావాలా, లేక వాడి వల్ల నువ్వు అబార్షన్ చేయించుకున్నట్టు ప్రూఫ్స్ కావాలా? ఇంకేం కావాలి? మహానుభావా, నీకొక దండం. ఏదో ఊరు నుంచి పంపించింది కదా అని ఇచ్చేసి వచ్చేద్దాం అనుకున్నాను. దానికి ఎన్ని మాటలు మాట్లాడతావని అనుకోలేదు. నేనెక్కడికి వెళ్ళను, ఏది ఎవరికి పంచను. ఈ బుద్ధి ముందే ఉందా? ఇప్పటిదాకా జరిగిన నష్టం చాలు. నువ్వే కాదు, అసలు ఈ జనరేషన్ ఇలా ఏడ్చింది. పెళ్లికి ముందు అడ్డమైన తిరుగుళ్ళు తిరగడం, పెళ్లికి నాలాంటి ఓ బకరాన్ని పట్టుకొని బలి చేయడం. నా భార్య పవిత్రంగా ఉండాలి అనుకునే స్టేజ్ నుంచి పెళ్ళయ్యాక పవిత్రంగా ఉంటే చాలు అనుకునే రోజులొచ్చాయి. చిచి, ఇంట్లోంచి బయటికి కదిలావా కాళ్ళు విరుగుతాయి.